అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళీని. అదేంటో తెలియదు కానీ మన పూర్వకాలం పెద్దలందరూ కూడా కొన్ని సామెతల్ని కొన్ని గ్రంథాలని మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. ఎందుకంటే భవిష్యత్తులో మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఎదుటివారికి ఓ మాట అనాలన్నా, ఎదుటివారిని మనం నిందించాలన్నా, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలన్నా కొన్ని సామెతలు ఉంటాయి. ఆ సామెతలు చందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. చూసారా? గుడ్డలు ఊడదీయడానికి గోరెంట్లను అనుకున్నావా? పోలీస్ జగన్కి ఇచ్చి పడేసిన ఎస్ఐ. నిజం చెప్పాలంటే ఇంట్లో పెట్టి పిల్లిని కొట్టామనుకోండి, పులి కింద మారుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు దెబ్బలు పడుతుంది? అది ఓసారి పడుతుంది, రెండుసార్లు పడుతుంది. తర్వాత తను రక్షించుకోవాలి అని అనుకుంటే తిరగబడితేనే కదా మనం భయపడతాం. నువ్వు భయపెట్టాలని చూడకు, కానీ భయపెట్టాలని చూసేటప్పుడు ఎదుటివాడు భయాన్ని కూడా నీకు తెలియజేస్తాడు. అలాగే ఎదుటివాడికి నిన్ను భయపెట్టే విధానాన్ని కూడా తెలియజేస్తాడు. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న పాపం పరామర్శకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పరామర్శించి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత చాలా గౌరవంగా హోందాతనంగా ఉంటుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే శవం ఉంటేనే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళట్లేదని. నిజమే కదా? ఒక ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడినా, లేదంటే ఎక్కడైనా ఏదైనా జరిగినా, లేదు మన సమాజంలో అలాగే క్షేత్రస్థాయిలో ఎవరైనా ఇబ్బందులు పడినా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అని అంటే, అమ్మో ఈ కూటమి ప్రభుత్వం బాగోలేదురా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుండేది, తను కూడా మారాడు, ఇప్పుడు అప్పుడులా కాదు, ప్రజలను ఆకట్టుకుంటున్నాడు, ప్రజల దగ్గరికి వస్తున్నాడు అనే అభిప్రాయం రావడానికి అట్లా చేయట్లేదు కదా. శవం ఉంటేనే బయటకు వచ్చి పరామర్శ చేస్తున్నారు. ఓకే, అయిపోయింది. మొన్న మిర్చి యార్డుకి వెళ్ళారు, గుంటూరు మిర్చి యార్డు. పాపం అక్కడ మిర్చి యార్డుకి వెళ్ళి ఓదార్పు విషయం పక్కన పెడితే ఆ మిర్చి రైతులు బస్తాలు పట్టుకుని వెళ్ళిపోయారు. ఎంత దారుణం అంటే అంత దారుణం. చాలా దారుణమైన విషయాలు. ఇకపోతే మొన్న పరామర్శించడానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను గొడ్డలు ఉడదీసి నిలబెడతామని. అసలు పోలీసు వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా తెలుసా? ఒక ముఖ్యమంత్రిగా చేసేసిన తర్వాత, ఇప్పుడు మాజీ మంత్రి అయిపోయిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత పోలీసు వ్యవస్థ దేనికి లోబడి పనిచేస్తుంది, దేనిబద్ధంగా పనిచేస్తుంది అనేది తెలుసంటారా? అసలు అది తెలియని విషయం ప్రజలకి, పోలీసులకి కూడా. ఎందుకనంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలకి లోబడి పనిచేసేటటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ. నాకు తెలిసినంత వరకు నిజం చెప్పాలి అని అంటే పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టే ప్రతి ఒక్కరూ ధీమాగా బ్రతుకుతున్నారు. మాకు న్యాయం చేయండి అని ఆ పోలీస్ మెట్లు ఎక్కుతున్నారు. అలాగే నాకు న్యాయం జరిగింది మహాప్రభు అని పోలీస్ మెట్లు ఎక్కుతున్నారు. పోలీస్ మెట్లు ఎక్కితేనే మనకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. ఒకప్పటిలాగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ఉంది అన్న భ్రమల్లోనే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నమాట. సినిమాలో చూపించినట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ నానా విధమైన తిట్లు తిట్టేసి, లేదనంటే వాళ్ళని కొట్టేసి, మహిళల్ని ఇబ్బంది పెట్టేసి, ఈ విధంగా సినిమాలు చూసినట్టు ఇంకా ఉంది ఆ వ్యవస్థ. ఆ వ్యవస్థనే మనం ఇలా తోలనాడుదాం, లేదో పోలీసుల్ని మనం భయపెడదాం అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. కానీ పోలీస్ వ్యవస్థ అలా లేదండి. ఫ్రెండ్లీ పోలీసింగ్లో నడుస్తుంది. పోలీసు గుమ్మమెట్టు ఎక్కగానే ఏమండి ఏంటి ప్రాబ్లం, ఎవరు కావాలి మీకు అన్న ఒక ప్రశ్న వినబడుతుంది. మన సమస్య ఏంటన్నది చెప్పుకుంటే వాళ్ళు దాన్ని తీరుస్తారు. నిజంగా మనం తప్పు చేసామని మనకన్నా ముందు ఎవరైనా వెళ్ళి చెప్పారనుకోండి, అది తప్పో నిజమో తెలుసుకోవడానికి కొంచెం హార్ష్గా మాట్లాడి ఉండొచ్చు. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. పోలీసు వ్యవస్థలో నిజాన్ని బయటికి రాబట్టాలి అంటే కొన్ని సెక్షన్లే ఉన్నాయి కదా. కానీ అటువంటి పోలీసు వ్యవస్థ గౌరవంగా పనిచేస్తుంది అని అనుకున్నప్పుడు మరి నీ హయాంలో కూడా పనిచేసింది కదా ఇదే పోలీసు వ్యవస్థ. ఇదే పోలీసులతో నువ్వు ఎంతోమందిని అరెస్ట్ చేయించావు కదా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా కేసులు లేకపోయినా దొంగ కేసులు పెట్టించి మన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించి పాపం ఇంచుమించు ఒక నెల రోజులకు పైగానే తనను అందులో ఉంచేశారు, 45 రోజులకు పైగా. అయినా ధైర్యంగా ఎంతో ధీమాగా తను ఎదుర్కొన్నాడంటే ఆడిరా మగాడ్రా బుజ్జి. నిజంగా చంద్రబాబు నాయుడు మగాడు. జైల్లో ఉండి కూడా తన ధీమాగా ఉండి ఎంతో ధైర్యంగా మాట్లాడాడు. గమనించారా? జైల్లో ఉన్నప్పుడు అదే అందం చంద్రబాబు నాయుడు గారు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు అతను. అంటే అతను మనోధైర్యం, గుండె ధైర్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అంటే అలా అన్నానని మీరు ఆలోచించుకోకూడదు. ఎందుకంటే అతను ఉండే ధైర్యాన్ని నేను చెప్తున్నా. అదే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. మనిషి ఎలా మారిపోయాడు, వల్లభనేని వంశీ మారిపోయాడని ఎన్నో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, ఎన్నో వార్తలు, ఎన్నో టీవీ ఛానల్స్ ఎన్నో చెప్పుకుని వస్తున్నాయి. అటువంటి వ్యవస్థలో అటువంటి వ్యవస్థను మేనేజ్ చేసి ఎంతోమంది నాయకుల్ని నువ్వు తీసుకుని వచ్చి జైల్లో వేసేసినప్పుడు పోలీసు పని పోలీసు చేస్తే నీకెందుకు కోపం వస్తుంది? ప్రభుత్వాలకు లోబడి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. మరి అప్పుడు నువ్వున్నప్పుడు కూడా పోలీసు వ్యవస్థ అలాగే పనిచేసిందే, డిఫరెంట్గా ఏం పని చేయలేదే.
పోలీసు వ్యవస్థ డిఫరెంట్గా పనిచేయడానికి వాళ్ళకి తెలీదా? నిజం చెప్పాలంటే పులి ఎప్పుడు కూడా పులిగానే ఉంటుంది. అంటే తన ఆహారం లేకపోయినా అలాగే ఉంటుంది, ఆకలేసినా అలాగే ఉంటుంది, కడుపు నిండినా అలాగే ఉంటుంది. అది నడిచే విధానం కానివ్వండి, లేదా అది నడిచి 2 అడుగులు ముందుకేసి ఇలా వెనక్కి చూసే విధానం కానీ, ఇవన్నీ కూడా చాలా హోందాగా అనిపిస్తాయి. అందుకనే ప్రతి ఒక్కరిని పులితో పోలుస్తారు. టైగర్ రా, మా టైగర్ రా అని అంటారు. ఎందుకనంటే దాని స్వభావం అట్లా ఉంటుంది. మరి నువ్వు కడప పులిని అంటావు, లేదా అక్కడ ఏదో పెద్ద తోపుని అంటావు, కానీ నువ్వు మాట్లాడే విధానం చూస్తే చాలా నిస్సిగ్గుగా అనిపిస్తుంది అని పోలీస్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా చర్చించుకుంటున్నాయి. ఎందుకనంటే పోలీసు వ్యవస్థను నువ్వు తిట్టడానికి అసలు నీకు ఏం అధికారం ఉంది? పోలీసు వ్యవస్థ అనేది ఎవరైనా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. నిజంగా చెప్పడానికి వాళ్ళని గుడ్డలు ఊడదీసి తన్నుతాం, గుడ్డలు ఊడదీస్తాం. దేనికి? ఎందుకు? వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నువ్వు గుడ్డలోడి తీయడానికి నువ్వు ఇచ్చిన ఉద్యోగం కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో పరీక్షలు రాసి ఎన్నో టెస్టుల్లో ముందుండి వాళ్ళు పరుగు పందాల్లో ఆ టెస్టుల్లో ఈ టెస్టుల్లో శరీర దారుడు ఇక్కడ ఒక్కటి కాదు ఎన్నో టెస్టులు, వాళ్ళకు ఉన్న టెస్టులన్నీ నువ్వు పాస్ అయ్యి నువ్వు పోలీస్ అవ్వాలని నీ జన్మ సరిపోదు. ఎందుకనంటే వాళ్ళు అంత కష్టంతో ఆ పోలీస్ ఆ ఉద్యోగం మీద ఉన్న ప్యాషన్తో వస్తున్నారు. ఆ ప్యాషన్తో వర్క్ చేస్తున్నారు. నిజం చెప్పాలని అంటే వాళ్ళు మనుషులే. వాళ్ళకి కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, పశ్చాత్తాపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ఒంటి మీద కాకి ఉన్నంత వరకు వాళ్ళు డ్యూటీ చేస్తారు. తీసేస్తే వాళ్ళు మనుషులే. వాళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, చాలా గౌరవంగా మాట్లాడతారు. ఆ డ్రెస్లో ఉన్నటువంటి ఆ జీర ఉందో చూశారు, అది ఎవరైనా కాదు, ఎవరు వేసుకున్నా సరే ఆ పవర్ తీసుకొస్తుంది. ఆ కాకి డ్రెస్లో ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. వాళ్ళంత గొప్పగా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంది. లేదు అని అంటే పక్క రాష్ట్రాలు చూడండి ఎలా ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. కానీ పోలీసు వ్యవస్థను మీరు తిట్టడానికి కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అనంటే పోలీసు వ్యవస్థ అనేది ప్రభుత్వాలకు లోబడి రాజ్యాంగబద్ధంగా ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా పనిచేస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే లైక్ ఒక జర్నలిస్టులు ఎలాగ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటారో ఆ విధంగానే వీళ్ళు పనిచేస్తారు. అన్యాయం చేయడం న్యాయం చేయాలని చూస్తారు. న్యాయం జరిగినోడిని నువ్వు ఒరే బాబు నువ్వు మళ్ళీ అన్యాయం పాలవకరా అని వాళ్ళకి హెచ్చరిస్తారు. ఇవన్నీ మీకు తెలుసు కదా. అంటే ఒక సీఎం పొజిషన్, అంటే ఒక సీఎం పొజిషన్లో ఉన్నటువంటి తండ్రి దగ్గర పనిచేసి తండ్రి దగ్గర ఉండి ఒక ఎంపీగా గెలిచేసి ఎంపీ నుంచి వెంటనే ముఖ్యమంత్రి అయిపోయి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక బిందాస్గా ఉన్నటువంటి ఒక ప్రయాణమే మీది. అంటే మీరు ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో మీరు ఎప్పుడు మసులుకోలేదు. అందుకని పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్నది మీకు తెలియదు. ఎందుకనంటే పోలీసులతో కూడా మాట్లాడేటప్పుడు కూడా అంత చీపుగా, అంత దాన్ని ఏంటి అంటారు, ఇంకా చీప్ అనే మాటల కంటే ఇంకంతకన్నా తక్కువ ఉండదేమో అంతలా మాట్లాడుతున్నారండి. ఎందుకు అనంటే గుడ్డలు ఉడదీయడానికి అసలు ఏంటి, మీకున్న అర్హత ఏంటి? మీరు అధికారంలోకి వస్తే గుడ్డలు ఉడదీస్తే చూస్తూ ఊరుకుంటారా? మీరు ఇది సెకండ్ టైం అంటున్న మాట. అందుకనే ఒక ఎస్ఐ సత్యసాయి జిల్లా అనుకుంటా, రామగిరి ఊరు, సుధాకర్ యాదవ్ అనుకుంటా, చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వార్నింగ్ ఇదిరా పోలీస్. నాకు వెంటనే సాయి కుమార్ కనిపించారు ఈ డైలాగ్లో. జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వు ఎవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. విన్నారు కదా, ఇదన్నమాట పోలీసు వార్నింగ్ ఇస్తే ఆ విధంగా ఉంటుంది. నిజం చెప్పాలి అని అనుకుంటే అసలు పోలీసుకు వార్నింగ్ ఇవ్వడానికి జగన్ గారికి ఉన్న అర్హత ఏంటి? అసలు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దేనికోసం పనిచేస్తుంది? నిజంగా చెప్పాలంటే గొడ్డలు ఓడదీయడం అనేది ఇగో వీళ్ళ మంత్రులకు బాగా తెలుసు. ఒక గోరింట్ల, ఒక అంబటి, ఒక అవంతి, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ ఓడదీసినంతగా గుడ్డలు ఏ మంత్రులు ఓడదీసి ఉండరు. వాళ్ళకి అలవాటు. పాపం అదే మాట జగన్ గారి నోట. పోలీసులు గుడ్డలు ఓడదీస్తాం, పోలీసులు గుడ్డలు ఓడదీస్తాం. నిజంగా పోలీసు వ్యవస్థ పనిచేసినటువంటి నిజాయితీగా ఏ వ్యవస్థ పనిచేయదేమో. ఎందుకంటే ఎక్కడో ఉండొచ్చు, ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి, ప్రతి వ్యవస్థలో కొందరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళని బట్టి మొత్తం వ్యవస్థే చెడ్డది అని అనడానికి మనకు అర్హత లేదు. అందుకనే నిజంగా పోలీసు వ్యవస్థని వార్నింగ్ ఇవ్వాలనంటే చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చారు వార్నింగ్. చూడండి తమ్ముళ్ళు,
మీరు జగన్ గారి తరఫున మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకండి, న్యాయాన్ని న్యాయం కిందే చూడండి, అన్యాయంగా మీరు ప్రవర్తించొద్దు. దట్ ఈస్ ద వార్నింగ్, స్వీట్ వార్నింగ్. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కూడా మీలా గుడ్డలు ఉడతీసినంత రోడ్డు మీద నిలబడతా అంటే ఏంటి, ఏమనుకుంటారు మీరు? పోలీస్ వ్యవస్థ అంటే ఏంటి? మీ ఇంటి దగ్గర పనిచేసే జాగిర్లా, లేదా మీ ఇంటి దగ్గర ఏదైనా పనిచేసే పని వాళ్ళ? నిజం చెప్పాలి అని అంటే గుడ్డలు ఉడదీసి నిలబెట్టేది వాళ్ళే. రాజకీయ నాయకులు లెక్క చేసే అవసరం వాళ్ళకి లేదు, ప్రభుత్వ అధికారులను లెక్క చేసే అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు చట్టం, న్యాయం, ధర్మం. నిజంగా సాయి కుమార్ చెప్పినట్టు 3 సింహాలే అయ్యి, ఆ 4వ సింహమే పోలీస్. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే మొత్తం మీలాంటి వాళ్ళందరూ కూడా ప్యాకప్. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేయాలి. ఇంకొక విషయం, నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ రావడం వల్ల ఎంతోమంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు అని ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియా మనకు బ్రహ్మాండంగా దొరికింది. ఎవరికి వాళ్ళం రాజులు, ఎవరికి వాళ్ళం తోపులు, ఎవరి అకౌంట్లో వాళ్ళు పెట్టేయచ్చు, బీభత్సంగా దాన్ని రోల్ చేసేస్తే అసలు విషయం తెలుసుకుని సిగ్గుపడండి. సిగ్గుపడ్డారో లేదో నాకు తెలీదు. 8:30 వరకు పవన్ కళ్యాణ్ గారు రానేలేదు. అభ్యర్థులందరూ కూడా 7 గంటలకు వెళ్ళి కూర్చోవాలి ఇక్కడ. దాన్ని కూడా ఆ వైజాగ్ పోలీస్ అధికారి గారు వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. ఏదైనా మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ పట్టుకుని వెళ్ళి పోలీస్ వ్యవస్థ మీద దాచేసి పోలీసులకు వార్నింగ్ ఇచ్చేసి మనం చేసే తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నారు, అతను కిడ్నాప్ వ్యవహారం తప్పే కాదా? మీ దృష్టిలో తప్పేనా? అందుకనే అరెస్ట్ చేశారు. అది కూడా పోలీస్ వ్యవస్థ మీద మీరు మా మీద అన్యాయం చేస్తున్నారు. ఏదైనా సరే న్యాయ పరిధిలో ఉంటుందండి, కోర్టుల పరిధిలో ఉంటుంది. కోర్టులు, న్యాయ వ్యవస్థ మనం ఎందుకు పెట్టుకున్నాం? మనకు న్యాయం జరగాలని పెట్టుకున్నాం. అంతేగాని నేను చెప్పినట్టే నడవాలి, నేను చెప్పినట్టే చేయాలంటే మీరు అధికారంలో లేరు. వాడు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఆ 11 సీట్లతో కూడా మీరు వచ్చి శాసనసభలో పోరాడింది లేదు, ప్రజల పక్షాన్ని నిలబడింది లేదు. శవం కనబడితే మీరు వస్తున్నారు. ఇది నేనంటున్న మాట కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్న మాట. ఒక జర్నలిస్ట్ అనేవాడు ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటాడు. ఇప్పుడు ఈ సంస్థలో మేము పనిచేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మేము ఒత్తాస పలుకుతున్నామని మీరు అనుకుంటే మాకు ఒత్తాస పలకాల్సిన పని లేదు. వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, ఎంతవరకు చేయలేరు, ప్రభుత్వం ఎంతవరకు నిలబడుతుంది, ప్రజాక్షేత్రంలో పాలన ఎలా అందిస్తుంది, ప్రజలకి సవ్యంగా జరుగుతున్నాయా లేదా, వీటన్నిటిని మేము బేరీజ్ చేసుకుని ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండి క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలను ఎత్తి చూపడమే మా పని. అందుకనే పోలీసు వ్యవస్థ గురించి కానీ, ఏదైనా వ్యవస్థ గురించి కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు చాలా సందర్భాల్లో పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరైనా ఏదో వాళ్ళకి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారనేది ఏదో సమంజసం అనుకోవచ్చు. ఒక వ్యవస్థ దేన్నైతే న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే ఒక వ్యవస్థకి మీరు వార్నింగ్ ఇస్తున్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ వెనకాల మీరు గమనించారో లేదో, మీరు వార్నింగ్ ఇస్తున్నప్పుడు వెనకాల విజిల్స్, కేకలు ఇవన్నీ కూడా మీరు ఏదో మీరు చెప్పిన డైలాగ్ అని అనుకుంటారేమో, మీ తింగరతనానికి నవ్వుతున్నారండి వెనకాల. దాన్ని మీరు చూసుకోవాలి, మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మీ నాయకులందరూ కూడా మన వెనకాల సైనికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మన వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళందరూ అరుస్తున్నారని అనుకోకండి. మీరు మాట్లాడిన మాటకు వాళ్ళు నవ్వుతున్నారు పెద్ద పెద్ద అరుపులతో. దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. నిన్నటికి నిన్న పోలీసు వ్యవస్థ మాకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు, అందుకనే మా హెలికాప్టర్ విండో షీల్డ్ మొత్తం పోయింది, మేము అందుకనే మా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు బాటను వెళ్ళారు. పోలీసు వ్యవస్థకి అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా చిన్న చూపు. ఇట్లా ఇవన్నీ కామెడీగా ఉంటాయి. ఒక సినిమాలో ఒక కామెడీ వ్యవస్థను రూపొందించుకుని ఒక సినిమాని ఎలాగైతే లాగుతామో అట్లా కమెడియన్గా మారిపోతున్నారు మీరు. ఒక హోందాతనం లేదు. ఒక కడప టైగర్ మీరు, ఆ కడప టైగర్లా మాట్లాడాలి. ఏదైనా ఒక తప్పు ఉందనంటే టైగర్ లాగా, ఏదైనా ఒక దేనైనా ఎత్తి చూపాలంటే ఒక టైగర్ లాగా, లేదా ఒక ప్రజలకి పక్షాన్ని నిలబడాలంటే ఒక టైగర్ లాగా. కడప పులి మీరు, ఆ కడప పులిలాగే మీరు ప్రవర్తించాలి తప్ప మరీ ఇలా కమెడియన్గా అయితే మాత్రం ప్రజల దృష్టిలో కమెడియన్గా మారుతున్నారు, ప్రభుత్వాల దృష్టిలో కమెడియన్గా మారుతున్నారు. ఇంకా ఎందుకు? రేపు పొద్దుట మీరు ఎలక్షన్లో పోటీ చేయాల్సిన పని కూడా ఉండదు. ఒక కేఏ పాల్ ఏ విధంగా అయిపోయారు పాపం. తను ఒకానొకప్పుడు 77 బోయింగ్ విమానంలో అతను ప్రయాణం చేసి మొత్తం ప్రపంచ దేశాలన్నీ చుట్టుముట్టేసి ఆ ప్రపంచ దేశాలతో అతను మాట్లాడిన ఆ అధికారులతో లేదా ప్రపంచ దేశాలు ఆ ప్రెసిడెంట్లతో వీళ్ళందరితో మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎంత కమెడియన్గా అయిపోయాడు. అట్లా అయిపోతారు మీరు. ఒక్కసారి మీరు గమనించుకొని పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంచండి. ఆ పోలీసులే నిజంగా తలుచుకుంటే కథ వేరేలా ఉంటుంది. వాళ్ళు చాలా రాజ్యాంగానికి, ప్రభుత్వాలకి, ప్రజలకి లోబడి పనిచేస్తూ వాళ్ళ ప్రజలకి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇస్తూ, ప్రజలకు తెలియకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ, వాళ్ళని సరైన మార్గంలోని తప్పులు చేసిన వాళ్ళని సరైన దారిలో నడిపించడానికి వాళ్ళు ఎంతో చెమటూర్చి రాత్రనక పగలనక వాళ్ళు
ప్రయాణం చేస్తూ రాత్రనక పగలనక పనులు చేస్తూ రాత్రనక పగలనక డ్యూటీలు చేస్తూ ఏంటండి మీరు వస్తే ఎంతమంది ప్రభుత్వ పోలీసులు మీరు పనిచేశారు, ఎంతమంది మీరు వచ్చారని అంటే మీకు ఎంతమంది పోలీసు బలగం ప్రొటెక్షన్ ఉండేది, ఎంతమంది పోలీసులు మీరు సభలు పెడుతుంటే అక్కడ కంట్రోల్ చేసేవారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ పోలీసులు లేకపోతే మీ సభలు నడిచేవి కాదు కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఎంత బాగా వర్క్ చేస్తున్నారు. లేదు మీకు అనిపించింది అనుకో పోలీసులు నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ సపోర్ట్గా మాట్లాడేస్తున్నారు, వాళ్ళ వెనకాలే తిరిగేస్తున్నారు అని అనుకుంటే మాట్లాడే విధానం ఉంటుంది. ఆ మాట్లాడే విధానం కూడా చాలా స్వీట్గా, ఏమండి మీరు ప్రభుత్వానికి లోబడి మీరు పనిచేయాలి కరెక్టే, కానీ మీరు ప్రభుత్వానికి తుత్తులుగా పనిచేయకూడదు మాట్లాడే విధానం ఉంటుంది. ఆ మాట్లాడే విధానం లేకుండా గొడ్డలోడ తీస్తాం, రోడ్డు మీద నిలబెడతాం, అది కరెక్ట్ అయిన వర్డ్స్ కాదయ్యి. ఎందుకనంటే ఇదే పోలీసు వ్యవస్థ, ఇదే పోలీసులు తలుచుకున్నారు అని అంటే ఏమో పాపం మీరెక్కడ ఉంటారో, ఎవరెక్కడ ఉంటారో, ఎవరిని ఎక్కడ కూర్చోబెడతారో తెలియని పరిస్థితి. అందుకని మన సమాజంలో పోలీసు వ్యవస్థకు ఒక గౌరవం ఉంది. ఆ గౌరవం ప్రకారంగానే ప్రజలు నడుస్తున్నారు, ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మరి మీరు నడవాల్సిన బాధ్యత మీకుంది. మరి మీరు వచ్చే రోజుల్లో కూడా పోలీసు వ్యవస్థను తిట్టకుండా ఉంటారని, వాళ్ళకి సమున్నత స్థానాన్ని కల్పిస్తూ వాళ్ళని మీరు అడ్రస్ చేసేటప్పుడు కూడా గౌరవంగా మాట్లాడతారని మా కోరిక. మరి ఈ వీడియోపై మీ సలహాలు సూచనలు కూడా అందివ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.